హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చారీ యూట్యూబర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకి యూట్యూబ్లో కాపీరైట్ పడుతుంది కదా, కాపీరైట్ అనేది ఎలా రిమూవ్ చేయాలి, అసలు దేనికి కాపీరైట్ పడిందో చెక్ చేసుకొని కాపీరైట్ ఎలా రిమూవ్ చేయాలి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రైట్ గైస్, ఇక్కడైతే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వైటీ స్టూడియో అని టైప్ చేయండి. రైట్, వైటీ స్టూడియో టైప్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి యాక్చువల్ అయితే మనం డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోవాలి. అలా అయితేనే మనకైతే ఇదైతే ఓపెన్ అయితే అవుతుంది. రైట్, ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. రైట్ గైస్, ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది మనకి. రైట్, ఇక్కడ ఛానల్ కంటెంట్ కనిపిస్తుంది కదా. రైట్, ఇక్కడ ఇది కంటెంట్ కనిపిస్తుంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన ఛానల్లో అసలు ఏ వీడియోస్ మనం పోస్ట్ చేసామో ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ విజిబిలిటీ కనిపిస్తుంది కదా, విజిబిలిటీలో మనకి అన్ని పబ్లిక్ ఉన్నాయి, ఇది ఒకటి ప్రీమియర్లో ఉంది. రైట్ గైస్, ఇక్కడ రిస్ట్రిక్షన్స్లో మనకి కాపీరైట్ అని కనిపిస్తుంది కదా, ఇది కాపీరైట్ అనేది వచ్చింది. ఒకవేళ మీరు కాపీరైట్ చాలా వీడియోస్ ఉన్నాయి, మాకు కాపీరైట్ అనేది ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు అని అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫిల్టర్ అని ఉంది కదా, ఫిల్టర్లో కాపీరైట్ అని ఫిల్టర్ ఉంటుంది. అదొకసారి క్లిక్ చేశారంటే అసలు మీ ఛానల్లో దేనికి కాపీరైట్ వచ్చింది అనేది ఇక్కడ సింపుల్గా అయితే మనకైతే కనిపిస్తుంది. రైట్, కాపీరైట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సీ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. రైట్ గైస్, ఇలా అయితే వస్తుంది. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాట్ ఎఫెక్టెడ్ అని ఉంది కదా, నాట్ ఎఫెక్టెడ్ అని ఉంటే మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థం అనమాట. మన యూట్యూబ్కి, మన ఛానల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థం దానికి. రైట్, ఇక్కడ మనకి ఎక్కడ కాపీరైట్ అనేది వచ్చిందని అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మ్యూజిక్లో కాపీరైట్ అనేది వచ్చింది. రైట్, ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ టైమర్ మీద క్లిక్ చేయగానే అదైతే మన అక్కడ టైమర్లో ప్లే అయితే అవుతుంది, చూడండి. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ టైమర్లో అనేది మనకైతే మనకైతే కాపీరైట్ అయితే వచ్చింది. ఒకవేళ నేను ఇది కూడా ప్లే చేసి నేను యూట్యూబ్లో పెడితే ఇప్పుడు ఇట్లా కాపీరైట్ పడే చాయిసెస్ అయితే ఉన్నాయి. రైట్, అందుకే నేను ప్లే అయితే చేయట్లేదు. రైట్, ఇక్కడ కాపీరైట్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, సెలెక్ట్ యాక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సాంగ్ మాత్రం ఎరేజ్ చేయమని అర్థం అనమాట. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు ఎరేజ్ సాంగ్ అంటే మనం ఆ సాంగ్లో మనం ఆ వీడియోలో సాంగ్తో పాటు ఏదైనా స్పీచ్ అనేది మనం ఇచ్చామనుకోండి, ఆ స్పీచ్ ఉంటుంది, సాంగ్ ఒకటి వెళ్తుంది అనమాట. సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్, ఎలా అవుతుందంటే మనం స్పీచ్ చేసింది ప్లస్ సాంగ్ కూడా మొత్తం పోయే ఛాయిసెస్ అయితే ఉన్నాయి. రైట్, అలా కాకుండా ఇక్కడ ట్రిమౌట్ సెగ్మెంట్ కనిపిస్తుంది కదా, థర్డ్ది. సెకండ్ ఆప్షన్ గురించి చెప్తాను, ఫస్ట్ అయితే థర్డ్ ఆప్షన్ ఏంటండి. ఇక్కడ ట్రిమౌట్ సెగ్మెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్రిమౌట్ సెగ్మెంట్ అంటే ఏదైతే కాపీరైట్ పడ్డదో మనకి వీడియోకి కానీ ఆడియోకి కానీ, ఆ వీడియో ఆడియో మొత్తం అయితే తీసేయడం అయితే జరుగుతుంది. రైట్, అర్థమైంది కదా. లేదు ఈ సాంగ్ నాదే, అసలు కాపీరైట్ వేయడానికి వాళ్ళెవరు అని అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. మ్యాక్సిమం జనరల్గా ఏం చేస్తామంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, రిప్లేస్ సాంగ్, అది క్లిక్ చేసి కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. మనకు కాపీరైట్ పోవాలనుకుంటే ఈ సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్, ఇక్కడ ఈ మ్యూజిక్కి మనకు కాపీరైట్ పడింది. రైట్, ఇక్కడ డాలర్ సింబల్ క్యాన్సల్లో చూపిస్తుంది, చూస్తున్నారు కదా ఇక్కడ. రైట్, మనకి ఇక్కడ కాపీరైట్ పడింది. సో మనం ఏం చేస్తాం, కొంచెం ముందు నుంచి మనం వేరే సాంగ్ అనేది ప్లే చేసి ఇక్కడ చూసుకోవాలి. యూట్యూబ్ వాళ్ళు మనకు ఫ్రీగా సాంగ్ అయితే ఇచ్చారు. రైట్, రైట్, ఈ ఫస్ట్ ఉంది కదా, అదైతే యాడ్ చేస్తున్నా చూడండి. యాడ్ చేయగానే మనకి ఇక్కడ రెడ్ కలర్ అయితే పోయింది, కనిపిస్తుంది కదా, చూస్తారు కదా, ఇక్కడ కాపీరైట్ అనేది సింబల్ అయితే పోయింది. రైట్, ఒక డాలర్ సింబల్ కనిపించింది కదా ఇంతకుముందుకి, ఆ డాలర్ సింబల్ అనేది పోయింది. రైట్, ఇది పోయిన తర్వాత నెక్స్ట్ సేవ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. రైట్, ఇట్ మే టేక్ సమ్ టైమ్, మనకు కొంచెం టైం తీసుకొని అదైతే ప్రాసెస్ చేసి మనకి ఇక్కడ కాపీరైట్ అయితే పోయినట్టు అయితే చూపిస్తుంది. మనం ఒక 10 to 20 minutes అయితే వెయిట్ చేయాలి. సమ్ టైమ్స్ ఇట్ మే హాఫ్ అన్ అవర్ ఇట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మన వీడియో లెంత్ని బట్టి అండ్ ఆల్సో మనం యాడ్ చేసిన మ్యూజిక్ని బట్టి. రైట్, ఇక్కడ క్రాస్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చెక్కింగ్ అని పడింది కదా, చెక్కింగ్ అంటే అది ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నట్టు అనమాట. రైట్, మనం కొంచెం టైం తర్వాత వెళ్ళి చూపిస్తా, ఒకసారి అయితే చూడండి. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ
ఇక్కడ కాపీరైట్ అనేది వచ్చిందనమాట ఇంతకుముందుకి. కాకుంటే ఇప్పుడు కాపీరైట్ అనేది రిమూవ్ అయిపోయింది. రైట్, చూస్తున్నారు ఇందాక ఫిల్టర్లో మనం కాపీరైట్ అని ఎంటర్ చేయగానే మనకైతే చూపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కాపీరైట్ సంబంధించి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో లేదని ఇక్కడ అయితే చూపిస్తుంది. రైట్ గైస్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.